హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెట్రోలియం శాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి మంత్లీ 80,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, మేల్ ఆర్ ఫీమేల్. ఓకేనా, ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ నుంచి యొక్క జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఏపీ తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకున్నాం. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనం ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, అంటే మార్చి 26 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 13 వరకు అయితే ఉంది. ఏప్రిల్ 30 వరకు అయితే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వేకెన్సీస్, శాలరీస్, అలాగే మనకి ఏజ్ లిమిట్, దాని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫస్ట్ ఆల్ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు కనుక ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. మనకి ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ దాని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానికల్ విభాగంలో మనకి 11 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ విభాగంలో 17, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో 6, కెమికల్ విభాగంలో 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో 28 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఈ యొక్క మెకానికల్ విభాగంలో పోస్టులకి వచ్చేసి ఎవరైతే డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేసింటారో వారైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ పోస్టులకు వచ్చేసి ఒక డిప్లొమాలో ఎవరైతే ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ చేసింటారో వాళ్ళైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక సంబంధిత విభాగాల్లో ఎవరైతే ఒక డిప్లొమా 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ చేసింటారో ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 13K నుండి అంటే 30,000 నుంచి 1,20,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనము మంత్లీ చేరగానే 80,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. మనకి పెట్రోల్ బంక్లో వర్క్ చేయవలసిన అవసరం లేదండి, మనము ఆఫీసులలో కూర్చొని వర్క్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు ఈ యొక్క సంస్థ. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిబిటి ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి గ్రూప్ టాస్క్ లేదా గ్రూప్ డిస్కషన్ అయితే కండక్ట్ చేసేసి మనకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసేసి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ యాప్టిట్యూడ్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఒక టూ పార్ట్స్ అయితే ఉంటుంది. పార్ట్ 1లో వచ్చేసి మనకి జనరల్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ పార్ట్ 2కి సంబంధించి టెక్నికల్ రిలేటెడ్గా అంటే మనకు సబ్జెక్ట్ రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి మంత్లీ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి 30,000 నుంచి 1,20,000. ఓకేనా, మనకి సిటీసీ వచ్చేసి 10.58 lakhs అనేది ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మనం చేరగానే మనం 80,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనము పెట్రోల్ బంక్లో వర్క్ చేయాల్సిన అవసరం అయితే లేదు, మనకి ఆఫీసెస్ ఉంటాయన్నమాట. ఆఫీసెస్లో వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఎక్కడైతే ఈ యొక్క డిపార్ట్మెంట్స్ ఉంటాయో డివిజన్స్ ఉంటాయో అక్కడైతే మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి రిజర్వేషన్కి సంబంధించి దాని డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి ఇంతకు ముందు అయితే చెప్పాను కదండి, దాని డీటెయిల్స్ కూడా పూర్తి డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా, మంచి నోటిఫికేషన్ ఎవరే కానీ మిస్ చేసుకోకండి. అప్లికేషన్ ప్రాసెస్ దాని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి చెప్పాను కదండి
ఏప్రిల్ 30 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్ట్లకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ఇచ్చారు, లేదంటే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి కానీ ఒక పోస్ట్లకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి స్టార్ట్ అయిపోయింది నిన్నటి నుంచే. ఓకే, నా అప్లికేషన్ ఫీజు దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా కేటగిరీ వాళ్ళు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి 1180 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. మంచి నోటిఫికేషన్ ఎవరైనా మిస్ చేసుకోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటారు కదా ఎవరైనా డిప్లొమా చేసిన వాళ్ళు, వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.